ఆడవాళ్ళకి జుట్టు ఊడుతున్నప్పుడు ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు? పిఆర్పి, మీసో, జిఎఫ్సిస్ ఇవన్నీ చేస్తున్నప్పుడు మనకి జుట్లు బాగా గట్టిగా నిలబడతాయా? అలానే జుట్టుని మంచిగా స్ట్రాంగ్ చేయాలి అని అంటే ఏ విధమైన థెరపీస్ పనికొస్తాయి? అసలు ఏంటి థెరపీస్ అనే దాని గురించని చాలా మందికి అపోహలు, అనుమానాలు తెలియకుండా ఉండటం అనేది ఉంటుందన్నమాట. వీటన్నిటిని నివృత్తి చేయడానికనే నేను మీ ముందుకు వస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మంది ఆడవాళ్ళకి కామన్ గా చూస్తున్నామండి, ఇప్పుడు విపరీతంగా హెయిర్ లాస్ ఉంటుంది. ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్ కండి. వర్కింగ్ ఉమెన్ కి బాగా స్ట్రెస్ ఉండటం, పిల్లలతోటి బడుల పనులు అవి చూసుకోవటం, అలానే ఆఫీస్ పనులు చూసుకోవటం, వంటింట్లో పనులు వాళ్ళే చూసుకోవటం, అలాంటి స్ట్రెస్ఫుల్ కండిషన్స్ లో విపరీతమైన హెయిర్ లాస్ అనేది ఉంటుందన్నమాట. చాలా ముఖ్యమైన కారణము హెయిర్ లాస్ కి లైఫ్ స్టైల్, బ్యాడ్ లైఫ్ స్టైల్. బ్యాడ్ లైఫ్ స్టైల్ ఉంటే గనక దానికి చాలా కారణాలు మనకి ఉంటుందండి. బ్యాడ్ లైఫ్ స్టైల్లో ముఖ్యమైనది టైంకి నిద్రపోకుండా ఉండటం. సమయానికి నిద్రపోవటం అని అంటే 9-10 నిద్రపోవటం, అలానే సమయానికి ఆహారం తీసుకోవటం. ఆహారం అనేది సమయానికి తీసుకోకుండా బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా ఒక మీల్స్ స్కిప్ చేయటం, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయటం, న్యూట్రిషియస్ ఫుడ్ లేకుండా ఉండటం, అలానే సమయానికి మీరు డీస్ట్రెస్ చేసుకోకుండా ఉండటం. డీస్ట్రెస్సింగ్ అని అంటే ఎమోషనల్ డీస్ట్రెస్ కానీ లేదా ఫిజికల్ డీస్ట్రెస్ కానీ, ఎక్సర్సైజ్ కానివ్వండి, మెడిటేషన్స్ కానివ్వండి, వివిధ రకాలైన డీస్ట్రెస్ మెకానిజమ్స్ అనేది లేకుండా ఉండటం. అలానే డాండ్రఫ్ ఉండటం, డాండ్రఫ్ తో పాటు వాటర్ చేంజ్ ఉండటం, తలస్నానానికి యూస్ చేసే వాటర్ హార్డ్నెస్ ఉండటం తోటి జుట్లు అనేది బాగా విపరీతంగా ఊడటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ వెంట్రుకలు ఊడటం అనేది ఎక్కువగా ఉన్నది అని అంటే వాటర్ చేంజ్ వల్ల కూడా బాగా ఉంటుందండి. నేను ఇల్లు మారాను సార్, అప్పటి నుంచి నాకు హెయిర్ లాస్ ఎక్కువ అవుతుంది. నేను ఊరు మారాను సార్, అప్పటి నుంచి హెయిర్ లాస్ ఎక్కువ అవుతుంది. నేను సేమ్ ఊర్లోనే ఉన్నాను కానీ ఒక చోట నుంచి ఇంకో బిల్డింగ్లోకి మారాను, అప్పుడు హెయిర్ లాస్ అవుతుంది. మా ఇంట్లో నీళ్లు మార్చాము, దానివల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంది. ఇది కామన్ ప్రాబ్లమ్స్గా చెప్తూ ఉంటారు. అలానే ఇతరత్ర ప్రాబ్లమ్స్ అండి, న్యూట్రిషన్ పరంగా, హార్మోనల్ పరంగా. ఇలాంటివే కాకుండా మనకి ఇతరత్ర కారణాలు ఉన్నా హెయిర్ లాస్ అవుతున్నా దానికి ఎలా ఏ విధంగా ఆపాలి అనే దాని గురించి అని వాళ్ళ వివరిస్తారండి. పిఆర్పి, మీసో, జిఎఫ్సిస్ అనే థెరపీస్ ఉంటాయండి, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఉంటాయండి, పెప్టైడ్స్ అనేటివి ఉంటాయి. అలానే దాంతోపాటు మనకి వివిధ రకాలైన థెరపీస్, ఎల్ఈడి థెరపీస్ కూడా ఉంటాయి అన్నమాట. హెయిర్ హెల్మెట్స్ అనేటివి కూడా దొరుకుతుందని, అది కూడా యూస్ చేసుకోవచ్చండి. మీరు ఇంట్లోనే హ్యాపీగా అది యూస్ చేసుకోవటంతో మంచి రిజల్ట్స్ అనేటివి కూడా సాధించవచ్చండి. అయితే ఇక్కడ మనకి ఎల్ఈడి థెరపీస్ ఇవి అన్నీ యూస్ చేస్తున్నా కానీ మనకి పిఆర్పి, మీసో, జిఎఫ్సిస్ అనేటివి చాలా బాగా పనిచేస్తాయి. పిఆర్పి అనంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, జిఎఫ్సి అనంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్, అలానే మీసో థెరపీస్ అనంటే ఇంట్రాడర్మల్ ఇంజెక్షన్స్ కానివ్వండి, రోల్ చేసి మసాజ్ చేయటం కానీ ఇవి కానీ చేయొచ్చండి. అయితే పిఆర్పి అనేది ఏంటంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే మీ ఓన్ బ్లడ్ని తీసుకొని దాంట్లోంచి ప్లేట్లెట్స్ అనే కణాలని కాన్సన్ట్రేట్ చేసి ఆ ప్లేట్లెట్స్ అనే కణాలను మీకు జుట్టులకి ఇచ్చేస్తే ఆ జుట్టు దగ్గర ఉన్న ప్రదేశంలో మీకు గట్టిగా కుదుళ్ళ దగ్గర స్ట్రెంగ్త్ అనేది పెరిగి జుట్టు అనేది గట్టిగా తయారవుతుంది అనమాట. ఈ పిఆర్పిలోంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది రిలీజ్ చేసి మీకు హెయిర్స్ దగ్గర టార్గెట్ చేస్తుంది కాబట్టి గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అనే ఒక అడ్వాన్స్ ప్రొసీజర్ అనేది మనం తయారు చేస్తాం అనమాట. ఈ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అనేది తయారు చేసింది జుట్టుకి చేయటం వల్ల మనకి మంచి రిజల్ట్స్ అనేటివి కూడా సాధ్యమవుతుంది అనమాట. అయితే ఈ జుట్టుకి మనం ఇది చేసినాక దీంతో పాటు మీసో థెరపీస్ కూడా కంబైన్ చేస్తాం అనమాట. మీసో థెరపీస్ అని అంటే కొన్ని కొత్త రకమైన ప్లాంట్ పెప్టైడ్స్ వచ్చాయండి, అలానే మంచి ఎక్స్ట్రాక్ట్స్ కూడా వచ్చాయి. ఇవన్నీ యూస్ చేయటంతో కూడా జుట్లు అనేటివి, కుదుళ్ళు అనేటివి స్ట్రాంగ్గా అవుతూ ఉంటాయి అన్నమాట. సరే, ఇవన్నీ థెరపీస్ యూస్ చేస్తామండి, మేము మందులు వాడమనంటే కుదరదండి. మందులే, థెరపీసే. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇవన్నీ చేసేయటంతో నాకు కొత్త జుట్లు వచ్చేస్తాయి, నాకు మొత్తం అంతా ఇది అయిపోతున్నట్టు అలా కాదండి. ఉన్న జుట్లని మనం కాపాడుకోవటానికని పిఆర్పి, మీసో, జిఎఫ్సీలు అనేది పనిచేస్తుంది. మంచిగా టాబ్లెట్స్ తీసుకోవటం కూడా మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటుంది అనమాట. పిఆర్పి, మీసో, జిఎఫ్సీస్ ఎన్నిసార్లు తీసుకోవాలి అని అంటే నెలకు ఒక మాట కానీ, వారానికి ఒక మాట కానీ, 15 రోజులకు ఒక మాట కానీ చేసుకోవచ్చండి. మా దగ్గరికి బయట దేశాల నుంచి వస్తారండి. వచ్చినాక కేవలం 3 వారాలు, 2 వారాలు, 4 వారాలే ఉంటారు.
వాళ్ళకి 3 నుంచి 4 సెషన్స్లు చేసేస్తామండి. ఒక 3 సిట్టింగ్స్ అవుతాయండి, కానీ 6 సెషన్స్ కూడా మేము కంబైన్ చేయగలుగుతాం. ఈ కాంబినేషన్ థెరపీస్ తోటి కూడా మనకి రిజల్ట్స్ అనేటివి ఉంటాయండి. అలానే దీనితో పాటు మనకి మైక్రో నీడ్లింగ్ థెరపీస్ అనేటివి కూడా ఉంటాయి. అవి కూడా చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి కూడా మనకి సొంతం అవుతుందండి. అలానే మనము డైలీగా మందులు అవన్నీ వాడుకుంటూ రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి తప్పకుండా మన సొంతం అవుతుందండి. అలానే మెడిసిన్స్తో పాటు ఈ థెరపీస్ చేసుకున్నాక కూడా మనకి జుట్లు బాగా గట్టి కావట్లేదు, మాడు బాగా కనిపించేస్తుంది అని అంటే గనక తప్పకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అనేది మనం చేసుకోవచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అనేది చేసుకున్నప్పుడు మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయన్నమాట. అయితే ఆడవాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు తలపైన జుట్టు అంతా తీసేస్తారా మగవాళ్ళలాగా అంటే అలా కుదరదండి. దాన్ని నాన్ షేవ్ ఎఫ్యూఈ ట్రాన్స్ప్లాంట్ అని అంటారనమాట. నాన్ షేవ్ ఎఫ్యూఈ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయటం తోటి మనకి జుట్టు అనేది మంచిగా స్ట్రాంగ్గా పెరుగుతుందండి, న్యాచురల్గా ఉంటుంది. నాన్ షేవ్ ఎఫ్యూఈ అని అంటే ఆడవాళ్ళకి జుట్లు ఇక్కడ షేవ్ చేయకుండా జుట్టుని పక్కకి వెంట్రుకల్ని పక్కకి జరిపి మధ్యలో ఇంప్లాంట్ చేస్తూ ఉంటాం అనమాట. అయితే వెనకాల మాత్రం కొద్దిగంత ఏరియా ట్రిమ్ చేసి జడతో కవర్ చేసి నీట్గా మీకు జడ ఉన్నప్పుడు అసలుకి అక్కడి నుంచి ట్రిమ్ చేసామనేది కనిపించదు. వారం 10 రోజుల్లో వెనకాల జుట్లన్నీ పెరిగిపోతాయి కాబట్టి మంచిగా చక్కగా కవర్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ విధంగా మనం థెరపీస్ అన్ని వాడుకుంటూ పిఆర్పి, మీసో, జిఎఫ్సిస్ అన్ని చేయించుకుంటూ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా చేయించుకున్న వాళ్ళు చాలా మంచి రిజల్ట్స్ అనేటివి పొందారు. అయితే ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ఎలా చేస్తారు నాన్ షేవ్ అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తప్పకుండా ఆ వీడియోని చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అక్క చెల్లెలకి, అమ్మకి, ఎవరికైనా కానీ చుట్టాలకి, ఆడవాళ్ళకి పల్చగా ఉన్నాయి జుట్లనంటే థెరపీస్ ఏం లేవు అని అపోహలో ఉన్న వాళ్ళకి, ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉంటాయో అని అపోహలు పడుతున్న వాళ్ళకి ధైర్యంగా ఉండాలని ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అలానే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.